ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వసంత పోసానిలపై కోగంటి తీవ్ర ఆరోపణలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వసంత ఓటమికి పనిచేస్తా. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆయన సమీప బంధువు పోసాని కోటేశ్వరరావులపై పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తీవ్ర ఆరోపణలు చేశారు. షాబుఖరీ దర్గాలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మట్టి గ్రావెల్ దోపిడీ వారి కనుసన్నల్లోనే జరుగుతోంది అని ఆరోపణలు చేశారు. మట్టి తవ్వకాలకు ఎవరైనా అనుమతుల కోసం వెళ్తే 40% ఇస్తావా, 60% కమిషన్ ఇస్తావా అని బేరం పెడుతున్నారు అని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నుండి పోటీ చేస్తే తప్పకుండా ఓడించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అందుకు అల్లా, యేసు, అమ్మవారి దయ ఉండాలి అని కోరుకున్నారు. గారికి సంబంధించినటువంటి డోజర్లు, లారీలు కూడా సీజ్ చేశారు. ట్రాక్టర్లు కూడా సీజ్ చేస్తే ఫైన్ కట్టి ఇడిపించుకున్నారు. ఎప్పుడు కూడా వసంత కృష్ణప్రసాద్కి ఓడించడానికే ప్రయత్నిస్తాను. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళు మరి ఎందుకు కోరుకున్నాను, ఆనెస్ట్గా ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ఎస్సీస్కి, ఎస్టీస్కి, బీసీలకి ఒక 5 ఎకరాలు మట్టితో అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే పొలాలు పండట్లేదు కాబట్టి 5 ఎకరాలు మట్టితో అమ్ముకుంటే ఎకరానికి ₹1,00,00,000 మట్టి అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఆ మట్టి అంతా కూడా ఆ ఎస్సీస్కి వచ్చినటువంటి, ఎస్టీలకు వచ్చినటువంటి, బీసీలకు వచ్చినటువంటి ఆ పేపర్లలో ఎవరన్నా వెళ్ళాలంటే పర్మిషన్ కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన పర్మిషన్లు ఇవ్వకుండా 60% ఓటా, ఎవరో కోటీశ్వరం అంట, ఆయన 60% ఓటా ఇస్తే పర్మిషన్లు ఇప్పిస్తానని చెప్పి అలానే గవర్నమెంట్ ల్యాండ్స్లో కూడా మట్టితో వేసేసి అమ్ముకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఆనెస్ట్గా లేడు కాబట్టి నేను ప్రత్యేకించి ఈ మైలవరం నియోజకవర్గంలో ఆయన ఓడించడానికి ప్రయత్నిస్తాను. దానికి నాకు అల్లా ఆశీస్సులు, యేసు ప్రభు ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నమస్కారం.